భృగుమాహుడు చూసి నేను బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుడికి స్థాపనకారం పెట్టాను, మహానుభావుడు శంకరుడు స్థాపనకారం పెట్టాను, ఈతనికి కూడా స్థాపనకారం పెట్టాలని ఈ యొక్క మహానుభావుడు భృగుమాహుడు ఏమంటా పలుకుతున్నాడు. భవితమ్మ గారు దుర్గాతరణ మా దుర్గాతరణ కలిగిన అలాగే మహాతల్లి అర్థరాలు పలుకోవడానికి ఇచ్చాం. వారి వారి కుటుంబాన్ని భోగభాగ్యాలు ఇచ్చి ఆయన ఆరోగ్యం ఇచ్చి కాపాడుతుంది. దుర్గాతల్లి మీరు పరమస్తులే దుర్గాతల్లి కట్న కానుకల కింద మహానుభావుడు రత్నాడు మహానుభావుడు 110 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని భోగభాగ్యాలు ఇచ్చి తిరిగి సంపదించి ఆయన ఆరోగ్యం ఇచ్చి కాపాడుతుంది. సౌండ్ సిస్టమ్ లేపాలి. హలో హలో సౌండ్ ఎప్పుడైతే మహానుభావుడు ఆ యొక్క అధిష్ఠు వద్దరు భగవంతుడు బయటకు వేసి అంటా ఉన్నాడు, ఓరి మహానుభావ నువ్వు నా వస్త్రతలమెత్తినందుకు నాకు బాధ కాలేదు, కానీ నీ యొక్క పాదం ఏమన్నా చేస్తుందా తండ్రి? అలాగని మహానుభావుడు కింద కూర్చుని ఆ యొక్క భృగుమానుడి శాస్త్రాల మీద కూర్చుండబెట్టి నాయనా తన 2 పాదాలు పడతా ఉన్నాడు. ఆ మహాతల్లి మహావిష్ణువు భార్య ఆ లక్ష్మీదేవి కళాలు చూస్తుందేమో, ఆవిడ ఉత్తమైన ఇలాలు కాబట్టి కాలక లక్ష్మీదేవి అలా బాధపడతా ఉన్నది. ఈయనే మా మొగుడు కాదు, ఈయనే మా శ్రీవారని. మేమే పెంచుకున్నాం మా ఊర్లోనే. నాదా ప్రాణేశ్వర నాదాలు Boy,
రావద్దు. అంటే ఖచ్చితంగా ఏంటి రశ్మి అంటేనా నన్ను ముట్టుకోవద్దని. ముట్టుకోకూడదు అని హలో ఆయన అంత దూరం పారిపోయాడు. ఆయనకి ఉలుకు పలుకు ఎక్కువ. ఏదో లేదగోలుగా అయితే పట్టుకున్నాడు పారిపోయాడు. ఆయన అంతే. ఏమి ఏమి లక్ష్మి బా నన్ను ముసలోడండి బా స్వామి మీరు ముసలివారు కాదా? మేము ఎప్పటికీ ముసలి వాళ్ళము కాము యంగ్ బాయ్ స్వామి మీరు ఎప్పటికీ ముసలివారు కాకుండా ఏం పుచ్చుకుంటారు స్వామి? మేము ఎప్పటికీ ముసలి వాళ్ళము అవ్వకుండా ఆ, అమృతము తీసుకుంటాము. అమృతమా? అమృతం అంటే స్వామి ఎక్కడ దొరుకును? అమృతం అంటే అమృతం అంటే వచ్చేదాలో రైకొట్టి పట్టదే ఆ పైన కొట్టించారు ఉట్టిస్తారు. ఎండ కొట్టి పై తిప్పేది నీలాంటి దుష్టమానం తీసుకుంటారు. ఏం చేస్తారు మహానుభావ? మేము తీసుకునే అమృతము ఆకాశంలో ఉంటది. ఆకాశం అంటే తాటిపాల అటువంటి తాటిపాలు ఇట్లాంటి ఎర్రి మానవ ఏమి రావా? మేము తాగే అమృతము ఆ, హిమాలయలో ఉంటది. స్వామి మీరు తాగే అమృతము వయసు తగ్గిస్తుంది. ఆహా. మేము తీసుకునే అమృతము వయసు పెంచుతుంది. స్వామి మిమ్మల్ని ఆ ముసలివారు అనుకుంటా ఆ. ఏమనాల స్వామి? అయాం ఋషి 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 రుచి అనినా అభిరుచా స్వామి? ఆ, కాకడ శ్రీ ఋషి కాకపోతే అభివృద్ధి శ్రీ జ్ఞాన అయాం భృగు మహర్షి భృగు మహర్ష ఆ. నాదా ప్రాణేశ్వర అయ్యో ఈ రుచి పాదముల మీరే నాదా. మా పట్టిన బాలముల ఈశ్వరానిరా. నీ పట్టిన బాలముల ఈశ్వరానిరా. మా సిగివిడి పోయిన నాదా ప్రాణేశ్వర ఈ హరియ గోటుల జీవనదేనారా. మా ఆధారం పెట్టి నీ జీవన మహాజీవా. ఆ ముందు ముందైతే ఈ కలిగము పుట్టిన ఈ కలిమిలో కూడా నీ నీ వరలన్నా పుడతారా నీలో గిలటి జరుడు మా కాకులే గద్దాలే నేనుండాలేను నా ఈ వైకుంఠమందున పల్లాపురి దేశాన సడిల్లి వస్తానా నాదా 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 వెళ్ళిపోమంటావా? చెప్పాలా? నాదా ప్రాణేశ్వర అయ్యో నాదలో నాదా ఆ
వెళ్ళిపోయింది. ఆయన మహానుభావుడు శేషపడిపోయి ఉన్నాడు. భృగ్మాములేశ్వరుడు పాదాలు పడుతున్నాడు. చూశాడు దేవదేవుడు, ఓయి భృగుమా, నా సాటి మీద తన్నుగా కాకుండా ఎంతకాలంగా నిద్రపోతున్నావయ్యా, అవునా నీ కళ్ళు కావాలని చూస్తున్నావు చూడని. అలాగే మహానుభావుడు ఈ యొక్క భృగుమహర్షి ఆకారంగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయే సమయం మహావిష్ణువు వస్తాడు. వీళ్ళకి కళ్ళు కావాలని అవసరాలంటే చేస్తాం మేము. అలాగని పడతా పడతా పాదాలు అరికాల్లో ముడేత్రం ఉన్నది భగవంతుడికి ఎప్పుడైతే ఉన్నాదో ఇది కళ్ళ కావాల్సిన చేస్తాం మేము. అలాగే అరికాల్లో ముడేత్రం చేపిస్తాడు. మహానుభావు బాలకృష్ణ చిరంజీవి హైదరాబాద్ లో ఉన్నారు. ఈయన మహానుభావుడు. ఏ బాబా? గోసి బాబా. కానీ మహానుభాబా మిమ్మల్ని తెలియక నా అరికాల్లో ఉన్న 3 గ్రేతుల కారణం చేత మిమ్మల్ని సాధించండి తండ్రి. తండ్రి బాబానికి నా కాళ్ళు పడుతూ నా 3 చూపిస్తున్నందుకు నాకు అప్పటికప్పటికమే పోయా. ఓహో ఓయి భృగుమా, నీకు దెబ్బకు తీరాలంటే నేను ఏదో పడతాం అందున ఇంతలో పాలైపోతాను. నువ్వు ఆవుని దూడలు వస్తావు. ఆవు వచ్చి నాకు పాలిస్తుంటే నన్ను కొట్టకపోయి ఆవుని కొట్టకపోయి నువ్వు వ్యక్తి మాదిరిగా ఉండగాని నీకు పుట్టలో ఉండి దెబ్బలు కట్టిస్తాను. అప్పుడు నీకు నాకు దెబ్బలు దెబ్బ తీరుతుందయ్యా. అయితే కొట్టగా కొట్టు కాదు పొట్ట పొట్ట. అలాగే నాయన ఎప్పుడైతే కుమారుడు తగ్గి వెళ్ళిపోయాడో ఇక్కడ మహావిష్ణు అంటే ఆదిలక్ష్మీదేవి లేక మహావిష్ణువు బాధపడుతున్నాడా? ఎలాగా ఎలా బాధపడుతున్నాడా? ఏమంటున్నాడా? నాయన చూడు బాబు. ఏమండి గురువు గారు, మహాలక్ష్మి కనబడ్డారా? ఏ అమ్మాయ్యా తిట్టావా? తిట్టలేదండి, కొట్టావా? అసలు కొట్టలేదు. చెప్పనుకున్నారా? బాబు సంటి మహాలక్ష్మి కనబడ్డదా? కనబడలేదా? బాబు రాము గారు, మహాలక్ష్మి కనబడ్డదండి. బాబు లక్ష్మోయ్ ఎక్కడికి వెళ్ళే ఉన్నాడు? వెళ్ళిపోయే ఎక్కడికి వెళ్ళే ఉన్నాడు? వెళ్ళిపోయే
భార్య ఉంది, నీకు భార్య లేకపోతే పొద్దున్నే లేచి నీ తీరు కాసుకోవాలి. భార్య లేకపోతే నీ భార్య కనిపించడం కానీ ఇందాక రాజు బండి ఎక్కించుకుని కల్పనా సెంటర్ తీసుకెళ్తాను చూసాం. ఇక్కడ కూర్చోడు కదా ఇప్పుడు దాకా రాజు అలా ఉంటాడా కూడా అలాగే ఎక్కడికో ఎక్కడ ఉన్నావమ్మా? మా ఆవిడ తీసుకుపోయావు. ఇదిగో యాండే గురువు గారు రాజుకి మా ఆవిడ కొంటాదే పొద్దున్న ఇద్దరు కొంటాదే ఇటు కొన్నా ఎక్కడెక్కడ బాబా పొద్దున్న దుమ్మలపేట పంచాయతీలోని ఇద్దరికి తగ్గు పెట్టింది మీటింగ్ బాబు. ఓసిపెల్లి పెద్ద సమాధి గారు కుమారుడు మహానుభావుడు ఏరబాబు గారు దుర్గాత్రి నమ్మిన పరమస్తులు అమ్మ దుర్గాత్రి కలిగిన కట్టేస్తున్నారు. అలాగని మహానుభావుడు అతను మనకు ఆనందించారు. వారిని వారి కుటుంబాన్ని భోగభాగ్యాలు ఇచ్చి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఎలవెల కాపాడుతుంది. ఓయ్ మహానుభావుడు ఉమ్ముడు తాతారావు గారు అంటే మహానుభావులు కుర్రవారు రామసుందరపురం నుంచి వచ్చారు. అరే వయసుకు చిన్నవారైనా కానీ అందంగా పాడుతున్నారు కళాకారుడు. అలాగని మహానుభావుడే అతను పదాలు కానుగిచ్చారు. వారి కుటుంబాన్ని భోగ భాగ్యాలు ఇచ్చి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి వ్యాపారం అందరూ బిజెస్తున్నందుని ఎలవెల కాపాడుతుంది. దిగు 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 దొరక వంక ఎన్నమ్మ గారి కుమార్తె వంక మానస గారు దుర్గాత్రి పరమస్తులు మా దుర్గాత్రి కలగ ఏడుస్తున్నారు. అలాగే మహానుభావుడే 110 రూపాయలు కానిచ్చారు. ఆ మహానుభావుడు 110 రూపాయలు కానిచ్చారు. ఒక గంజిగా మంచి రూపాయలు ఏడుకొండవాడు ఇటువంటి దుర్గమ్మ తల్లి ఈ ఊరు దేవదేవత ఆ తల్లి భాగ్యతమ్మ తల్లి స్వాభావ తల్లి ఈ యొక్క మహానుభావుడు లక్ష్మీదేవికి యొక్క శాస్త్రాంతర పదం అంతా అయిపోయిందంట. మహానుభావుడు ఎలాగంటే అయ్యో లక్ష్మి లక్ష్మి
వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరుడు ముక్కుడే మునీశ్వర సభ చూస్తున్నారు. అప్పుడు నారదుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఏమండి నాన్నగారు, ఇదిగో నా చేతులతో నేనే నా చిన్న లక్ష్మీదేవిని నా చిన్న మహావిష్ణువుని అలా భూలోక పుట్లం తిప్పేస్తాను. ఎవరో మృగమాలతో వచ్చి మా చిన్న వస్త్రం తను తన్నాడని మా చిన్న కోపించి కొల్లాపురం పట్టు మీద తపస్సు పెట్టింది. ఈ సమయం అందే మా చిన్న మనకు భక్తులు లేకపోతే అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడు మహానుభావుడు శంకరుడు కలిపి కోపించి కొల్లాపురం పట్టు మీద లక్ష్మీదేవి దగ్గర వెళ్తున్నారు. ఎలాగెళ్తున్నారా సన్నపడి ముచ్చారు చక్కగాని తపస్సులో పట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు తపస్సులోంచి లక్ష్మీదేవి తుళ్ళు పడి పైకి లేస్తుంది. ఏమండి, ఏ పూజ చేసినా ఏ రూపం చేసినా భర్త గురించి పిల్లల గురించే కాదండి. అలా తపస్సులోంచి పైకి లేసి అప్పుడు నన్ను ఏం చేయమంటారు నాయన? అప్పుడు మహానుభావుడు పెద్దవాడైన బ్రహ్మదేవుడు అంటా ఉన్నాడు, అమ్మా ఓ తల్లి, ఇదిగో నేను పెద్దవాడు బ్రహ్మదేవుడు అవుతాను, శంకరుడు తోడవుతాడు. ఆవుని తోడతోడికెళ్ళి సవలాపూర్ మహారాజు గారికి మెత్తే మా తమ్ముడైన మహావిష్ణువు ఎలా దక్కించుకోవాలో మా బాగా తెలుస్తున్నా. మా లక్ష్మి అవుతారు నుంచి అవుతారు ఎలాగంటే ఆయన ముఖ్యమంతా పసుపు ఆవుని దోణ తోడుకొని మహాతల్లి లక్ష్మీదేవి అలా సోలాపుర దేశాలకు వస్తుంది. మహాకాళ సౌరాపురం జిల్లాని ఆవురావుల అమ్మకం గోయిందా తల్లి దుర్గా భవాని గోయిందా స్వరూప బాబు అన్నయ్యలు ఇక్కడ ఎవరైనా మా ఎవరు కొనుక్కుంటారా? అయ్యా ఇక్కడ ఎవరికి నోరు లేరు ఏమండి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరైనా మా ఎవరు కొనుక్కోవచ్చు కదా? రూపాయలు లేవా? బాబు గోయిందా అమ్మ సోలపూరి
మైక్ సెట్ సౌండ్ పెంచండి. నాకు సూత్రం స్లోగా వస్తుంది. గోయిందా గోవిందా తల్లి దుర్గా భవాని గోయిందా గోవిందా. బాబు సంత బాబు మా ఆవిడ ఏమైనా కొనుక్కుంటావేంటి? ఈ ఊళ్ళో అనుకోండి మెరగేది వెళ్ళు. ఏ నువ్వు కొనుక్కోవచ్చు కదా. నేను కొన్న డబ్బులు లేవు. డబ్బులు లేవా? గోయిందా గోయిందా ఆడపిల్లనమ్మ నీరు పిల్ల పిల్లనాని నేను ఆవుని పొందానా అమ్మాయి చూడండి. గోయిందా తల్లి దుర్గా భవాని గోయిందా. బాబు సంటి బాబు ఎక్కడైనా మా ఆవిడ ఎవరైనా కొనుక్కుంటారా? ఎవ్వరు కొట్టలేదు ఇక్కడ. ఏ పాపం ఎలా పలవేలు ఎండాకాలం ఆవు పాలు పనిచేయవనా? వేడెక్కు కదా. వేడికి ఉంటదనా? ఏ సెలవు కావాలా మీకు? చాలు కావాలి. గోయిందా తల్లి దుర్గా భవాని గోయిందా. నా సువి సువి నీలార సువి నీలారే సుందమా మానా సుందమా సువి సువి నీలార సువి నీలారు సుందమా మానా సుందమా కోలాపురి బురా దులారా సుందమా మానా సుందమా నమ్మ సుందర అవునమే
అనుకున్నాను. చంటి అనే అనుకుంటా సరే సరే మరి ఏమనాలి అయ్యో రామ రామ శ్రీరామ చంద్ర రామ హలో హలో ఈ యొక్క మహాత్మ లక్ష్మి సవరాపురంలో ఆవులావులంట అమ్మకం పెడతట. ఎప్పుడైతే అమ్మకం పెట్టిందో సవరాపురం మహారాణి గారు చూస్తారట. మహారాణి గారు చూసి మహారాజు గారు అంటారండి, ఏమండి మహారాజు గారు, ఈ కాకినాడ తుమ్మడిపేట అనే గ్రామంలోకి ఎవరో ఒక అమ్మాయి ఆవుల దూడలోకి వచ్చింది. ఆ ఆవు దూడ కూడా మనం అందరూ ఉంటే సిరియా సంపద సాక్షాత్ ఆదిత్యలా ఉంటాయి. అంది కాబట్టి ఆ ఆవు దూడ మనకు కావాలన్నా అంటే బాబు ఏమంటే సీని గారు భార్య అడిగితే భర్త ఎవరైనా కాదంటడా? అస్సలే కాదండి. ఏ కాదంటాడా? కాదంటే ఆ? అన్ని కాలేకపోతే అంటే మహారాముడు అప్పుడు సవరాపురం మహారాజు గారికి నూరు గారు అందరికి ఒకే ఒక పైరు కాపు. ఆయన గొల్ల ఎదరు కొడుకు ఆయన గొల్ల గొప్పల కేకిస్తున్నాడు కూడా. బాబు అబ్బాయి
ఎరా కాలేజ్ సినిమా చేస్తాయా హాయ్ బాబు అయ్యి బాబురా ఏ మనుషు నువ్వయ్యా త్యాగేనమ్మా త్యాగేనమ్మా తగ్గింపులు వచ్చినేమో కొండ తగ్గబడుతున్నా తగ్గకూడదుగా అమ్మ నీ అమ్మ ఎవరన్నా ఇదే ఎవరమ్మా నా అమ్మ అంటే ఇది కూడా బాగా చెప్తుంది మా అమ్మనంటావా మళ్ళీ అమ్మనా శుభ్ర కొళ్ళు తీసేస్తాను వస్తాను మరి ఎవరన్నా ఒళ్ళు మంటెక్కి మీ అమ్మ తీసుకోపా చాలు మా అమ్మ తింటారు ఇద్దరు మొక్కల నడుగు నింపుకోవాలి మా అమ్మ మీ అమ్మ తిట్టకపోతే మా అమ్మ తింటావా అర్థం పెట్టుకోదు అనసలు చెప్పారా బాబు 6 నెలలు బట్టి కొట్లో కోసలేదు చాలా బిజీ అయిపోతుంది ఇంత ముందు గట్టిగా పరిగెట్టమంటారా ఇప్పుడు ఇంత ముందు పరిగెట్టమని ఇప్పుడు ఒంట్లో బాగుంటారా ఇంట్లో పడుకోవాలి ఒంట్లో బాగపోతే పడుకోవాలి పొయ్యిలో పిల్లలు పడుకుంటున్నారు అమ్మ కావాలి బొమ్మ కావాలి అమ్మ కోడి కావాలంటే అర్థం చేస్తారా రోడ్డు పట్టారు అమ్మరంటే లేదు అమ్మరంటే చేస్తా హరే హరే నారాయణ హరి నారాయణ ఇప్పుడు మా రాజుగారికి ఇప్పుడు మేకలో గొర్రెలు తోలు ఉంటాయి ఇప్పుడు ఆవేమో తోదొడ్డి పెడతారు మేకలు రోడ్డు వస్తారు వచ్చిన మేకలు రోడ్డు రావు కదా అవి ఏం చేస్తా ఉన్నా రోడ్డు పక్కన చిక్కుడు పది కానీ ఓ పెద్ద పది కానీ ఓ వంద పది ఉంటారు అది ఏం చేద్దాం మేక అలా కచ్చేసారు అప్పుడు ఎవడెవడు ఇంట్లో ఉంటుందని మేకని అంటావా బాగా చేసి ఇరిపోయి కానీ ఇంకా సావడదని నీకు హరి హరే నారాయణ హరి నారాయణ హరే జయ మంగళ చెప్పే కబల హో జరా ఏ హే ఆ హే అది మేల్కొట్టి అదవా రామచంద్రపురం ఇచ్చి నీ నిలబడి ఆడబడి మీ ఆవిడ ఉంది మీరు కాకినాడ తుమ్ముడు గారిని అర్థం కాబట్టి మీరు తెలిసింది అభ్యాసుకోండి సిక్కిపోతారు అవును పెద్ద పెద్ద అభ్యాసుకోండి అనుకుంటామని చెప్పారు ఎరా నన్ను గది వేసుకోవన్నా సిక్కిపోతావు కదరా పెద్ద పెద్ద చేస్తున్నావు ఇద్దరు బాగా దొడ్డి వేసుకో వేసుకో ఇది కొడుకు మంది గొర్రెల మంది అన్నోటి ఇక్కడ దొడ్డేస్తారు నిన్ను మన మంద కాదురా మన కథ చూడడానికి వచ్చిన పరంభక్తులు పరమభక్తులు ఉత్తరం తెరుతారే పరారంభక్తులు గారు పరమభక్తులు దేవుడు దాన్ని పెట్టుకోవడానికి వచ్చారు బాబా
కాదు పరమ వస్తుడు కేసీఆర్ అబ్బాయి త్యాచబోతా అయ్యా అమలకి బలి కష్టపడేమో మీ భారతం పాలు కదలకుండానే నువ్వు అసలు ఏంటవా ఒక గడిచి పడకండి అవును అబ్బాయి ఇప్పుడు ఐస్ ఉందా? ఐస్ ఉంది. ఐస్ నేత్రవా? ఏముంది లాస్ట్ ఆ పొల్లెట్టుగా మీ అమ్మకి సోలో తిప్పుకుంటుందా? పొయ్యిలో పెడతా చెవులో పెడతా పొయ్యిలో పెట్టేస్తా ఒరే బాబునా మన సోహర పడిగంటే గాని ఎవరో గానమే వచ్చిందంట ఆవుడు తోడారా బాబన్నా నువ్వు బాగా చెప్తారు నువ్వు గుర్రు అయిపోయా రాజులో పనులు పోట పనులు ఉంటాయి ఇప్పుడు రాజు ఎక్కడుంటారా? ఉంటారు ఏం రాజు కచ్చలా ఉంటారా? నీకు ఎన్నా చూసి చెప్పలు తినే బుద్ధి పోలేదు నీకు ఏమండి